కళ్ళు తిరిగి పడిపోయిన నర్మద గురించి తప్పుగా మాట్లాడిన శ్రీవల్లి చెంప పగలగొట్టిన రామరాజు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. అనుకున్నట్టుగానే ప్రేమ డ్యాన్స్ వేసి 10 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ గెలిచి ధీరజ్కి కారు కొనిపెట్టేస్తుంది. కానీ ఇంట్లో వాళ్ళిద్దరి మాటలు నమ్మినా నర్మద మాత్రం నమ్మదు. ఎందుకంటే డ్యాన్స్ అని చెప్పి హార్ట్ అటాక్ వచ్చిందని అబద్ధం చెప్పి మరి డ్యాన్స్కి వెళ్ళింది కదా ప్రేమ. ఆ విషయం ధీరజ్ ఆల్రెడీ నర్మదకు చెప్పాడు. సో అందుకని నర్మద నిలదీసేసరికి జరిగిన విషయం అంతా కూడా చెప్తుంది ప్రేమ. అయితే ఎందుకింత రిస్క్ చేసావు ప్రేమ అని చెప్పాను. కానీ ధీరజ్ కోసమే అక్క. ధీరజ్ తన కాళ్ళ మీద తను నిలబడాలని ఎంతో కష్టపడుతున్నాడు. కానీ ఏ అవకాశం కూడా తనకి కలిసి రావడం లేదు. ఇంట్లో డబ్బులు తీసుకుందామన్న ఆలోచన లేదు. నా నగలమ్మిస్తాను అన్నా వద్దని అన్నాడు. అందుకే తన కాళ్ళ మీద తను నిలబడాలి అన్న ఒకే ఒక్క కారణం చేతే ఇలా చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి ఇంకా ప్రేమ కాస్త చెప్తుంది. చెప్పేసరికి అయినా ఇంత రిస్క్ అవసరమా? చూస్తూనే ఉన్నాం కదా న్యూస్లో, అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు, ఒంటరిగా వెళ్లకుండా ఉంటే సరిపోయేది కదా అనగానే నేను అలాగే అనుకున్నానక్క. నువ్వు ధీరజ్ సపోర్ట్ చేయలేదు. ఎలా అయినా ధీరజ్ని గెలిపించాలి అన్న ఒకే ఒక్క సంకల్పంతోనే నేను ముందడుగు వేయవలసిన పరిస్థితి వచ్చింది అనేసరికి సర్లే ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చెయ్యకు అని చెప్పి ఇంకా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఏంటక్క అలా డల్గా ఉన్నావేంటి? ఏం చెప్పమంటావు? ఎక్కడికి వెళ్తే అక్కడే నిరాశ ఎదురవుతుంది. ఆ వల్లిది నిజమైన కడుపు కాదని క్లారిటీ వచ్చింది. కానీ నిరూపించే సాక్ష్యం మాత్రం దొరకలేదు అనగానే ఏం మాట్లాడుతున్నావక్క? క్లారిటీ వచ్చింది అంటున్నావు, సాక్ష్యం దొరకలేదు అంటున్నావు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని ఇంకా నువ్వు ఊరెళ్ళిన తర్వాత అత్తయ్య నాతో చాలా రూడ్గా ప్రవర్తించారు. దాని గురించి నేను ఆలోచిస్తూ వల్లితో ఒక ఆట ఆడి మొత్తానికైతే స్కానింగ్ రిపోర్ట్స్ తీసుకున్నాను. అలా స్కానింగ్ రిపోర్ట్స్ తీసుకున్న నేను అవి తీసుకుని సరాసరి ఏ డాక్టర్ అయితే ఇచ్చారో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిలదీసేసరికి ఇంకా డాక్టర్ కాస్త అసలు విషయం చెప్పింది. ఏమనంటే వల్లి కడుపుతో లేదని, భాగ్యం వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి బ్రతిమలాడడం వల్లే అబద్ధం ఆ రోజు చెప్పానని, మళ్ళీ వల్లి వచ్చి నా కాపురం పోడుతుంది, నా ప్రాణం పోతుంది అని బ్రతిమలాడడం వల్లే ఆ స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చానని డాక్టర్ ఒప్పుకుంది. మరి ఆవిడనే తీసుకొచ్చి నిజం చెప్పిస్తే సరిపోతుంది కదక్క అని చెప్పనగానే ఇంటికొచ్చి చెప్పంటే నా హాస్పిటల్ రెప్యుటేషన్ పోతుంది, నా ఎక్స్పీరియన్స్ పోతుంది, దయచేసి నన్ను వదిలేండి మేడం. అయినా నేను సహాయం చేశాను ఒక ఆడపిల్ల జీవితం అని చెప్పి సహాయం చేసిన నన్ను పట్టుకుంటారేంటి? అబద్ధం చెప్పించిన వాళ్ళని వదిలేసి ఆ రోజు అబార్షన్ అయింది అని చెప్తున్నారంటే తను కూడా ఫేక్ డాక్టరే అయి ఉంటుంది, ఒక్కసారి కనుక్కోండి, వాళ్ళని పట్టుకుని నిజం చెప్పించుకోండి అని చెప్పి డాక్టర్ చెప్పింది. ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఇదే హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ అక్కడ అసలు మెరుపు తీగానే డాక్టరే లేరని, ఆ రోజు మేము అసలు హాస్పిటల్లోనే లేమని, మెడికల్ క్యాంప్ ఉంటే మెడికల్ క్యాంపుకు వెళ్ళామని ఆ చీఫ్ డాక్టర్ చెప్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రేమ అని చెప్పనేసరికి టెన్షన్ పడకక్క, ఖచ్చితంగా ఏదో ఒక చోట లూప్ హోల్ దొరుకుతుంది. ఆ మెరుపు తీగ ఎవరన్న విషయం మనం ఖచ్చితంగా తెలుసుకుందామని ఇంకా వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటారు. ఇంకా నర్మద ఇదే టెన్షన్ పెట్టుకుంటుంది. ఈ టెన్షన్లోనే ఉంటుంది. ఆఫీస్కి వెళ్తుంది, సరిగ్గా తిండి కూడా తినదు. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళ అత్తగారు వండి పెడుతుంటే చక్కగా తినేది, తనకేమో వంట రాదు. ఇంకా అలాంటిటప్పుడు తను ఎలా తింటుంది? పైగా తన మీద నింద పడింది. వాళ్ళ అత్తగారు ఎప్పుడూ ఎంతో ప్రేమగా బుజ్జమ్మ ప్రేమను పంచి సొంత కూతుర్లా చూసుకునే నర్మదను దూరం పెట్టడంతో నర్మద తట్టుకోలేకపోతుంది. ఇంకలా నర్మద చాలా బాధపడుతుంది. ధీరజ్ అక్కని చూస్తే చాలా బాధ అనిపిస్తుందిరా.
పాపం అక్కతో అత్తయ్య మాట్లాడడం లేదు. అత్తయ్య మాట్లాడకపోవడంతో అక్క చాలా ఫీల్ అవుతుందని ఇంకా ఎంతో బాధపడుతూ ఉండేసరికి మనం మాత్రం ఏం చేయగలం? ఒక్కసారి మనం ఆ హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేద్దామనగానే సరే నేను ఆఫ్టర్నూన్ వచ్చేసరికి రెడీగా ఉండు, ఇద్దరం వెళ్ళి అడిగేసి వద్దామని ధీరజ్ అయితే చెప్తాడు. చెప్పేసేసరికి సరే అని ఇంకా ఊరుకుంటారు. ఇంకా అలా ఊరుకున్న తర్వాత నర్మద ఈ తిండి తినకపోవడం ఇదంతా ఉంటుంది కదా, ఇదంతా మనసులో పెట్టుకుని జ్వరం వచ్చేస్తుంది నర్మదకు. గదిలోనే ఉండిపోతుంది. సాగర్ పొద్దుటే లేచి రెడీ అయి వెళ్ళిపోతాడు. నర్మద ఎందుకో పడుకుంది, ఈ రోజు ఆఫీస్ సెలవేమో అనుకుంటాడు కానీ పట్టించుకోడు. ప్రేమేమో నర్మదక్క ఎక్కడా కనిపించట్లేదేంటి, ఆఫీస్కి కానీ వెళ్ళిపోయిందా, ఒక్క మాట కూడా చెప్పలేదు, పైగా కనిపించలేదు అని ఇల్లంతా చూస్తుంది కానీ తన గదిలో చూడదు. ఇంట్లో ఉంటుంది కదా, ఉంటే ఖచ్చితంగా బయటే తిరుగుతుంది, గదిలో ఉండదు అన్న ఉద్దేశంతో. కానీ రామరాజు వాళ్ళు గదిలోకి వెళ్తూ ఉండగా మూలుగుతూ ఉన్నట్టు సౌండ్ వినబడుతుంది రామరాజుకి. ఇదేంటి ఎవరో మూలుగుతున్నట్టు అన్నారు అని పక్క గదిలోకి చూసేసరికి డోర్ బయటికి నార్మల్గా ఉంటుంది. ఇదేంటి డోర్ ఏమో నార్మల్గా ఉంది, బయటికి వెళ్ళేటప్పుడు నర్మద గెడ పెట్టుకుని వెళ్తుంది కదా, డోర్ నార్మల్గా ఉందేంటి అని ఇలా డోర్ ఓపెన్ చేసేసరికి నర్మద పడుకొని వణుకుతూ ఉంటుంది. అమ్మ నర్మద అని చెప్పి ఇంకా నర్మదను తల మీద చెయ్యేసేసరికి ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది. అమ్మ నర్మద జ్వరం వచ్చిందనగానే అవును మామయ్య అని చెప్పి మూలుగుతూ చెప్తుంది. మరి అదేంటమ్మా ఎవరికి చెప్పలేదు అనగానే ఎవరూ నా దగ్గరికి రాలేదు మామయ్య అనేసరికి బుజ్జమ్మ అంటూ గట్టిగా పిలవడంతో ఇంకా బుజ్జమ్మ కాస్త వస్తుంది. ఏంటండి అనగానే నర్మదకి ఉదయం నుంచి జ్వరంతో వణికిపోతూ ఉంది, ఇంట్లో వాళ్ళు ఇంతమంది ఉన్నారు, అమ్మాయి ఇలా జ్వరంతో వణికిపోతుంది, ఎవరూ చూసుకోలేదా ఏంటి అనగానే నిజంగా మేమెవరూ చూడలేదు మామయ్య, నర్మదక్క ఆఫీస్కి వెళ్ళిపోయిందేమో, చెప్పన్నా చెప్పకుండా వెళ్ళిపోయిందని అనుకుంటున్నానే తప్ప ఇలా తను జ్వరంతో వణుకుతుందని అస్సలు తెలియదు మామయ్య అని చెప్పనేసరికి ముందు అర్జెంటుగా క్లాత్ తీసుకొచ్చి తల మీద వెయ్యి, ఒళ్ళంతా కాలిపోతుంది, నేను వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేస్తాను అని చెప్పనగానే వెంటనే వెళ్ళి రామరాజు డాక్టర్కి ఫోన్ చేయడంతో డాక్టర్ వస్తారు. 103 జ్వరం ఉంది అనేసరికి ఎంత ఫీవర్ ఉందా, ఏంటి బుజ్జమ్మ ఏంటింత నిర్లక్ష్యం, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అనగానే వాళ్ళ ఆయన ఉన్నాడు కదా, వాళ్ళ ఆయన చూసుకుంటాడు కదా, బుజ్జమ్మ పిచ్చి కాని పట్టిందా ఏంటి, బుర్ర పని చేయట్లేదా, వాడు చూసుకోవడం ఏంటి, వాడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు కదా, ఇంట్లో ఆడపిల్లుంది ఉందా లేదా చూసుకోవాలి కదా, ఆఫీస్కి వెళ్ళిందా తింటుందా లేదా అన్న విషయం కూడా చూసుకోవట్లేదు, ఈ మధ్య నర్మద మీద చాలా సీరియస్ అవుతున్నావు, అసలు నువ్వు ఏమనుకుంటున్నావో నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి రామరాజు చాలా కోప్పడేసరికి అది కాదండి అనగానే ఇంకేం చెప్పకు నువ్వు వెళ్ళిక్కడి నుంచి అని చెప్పి ఇంకా రామరాజు గసరడంతో వెళ్ళిపోతుంది. అమ్మ ప్రేమ కొంచెం జ్యూస్ చేసి తీసుకురా నర్మదకు అనగాని అలాగే మావయ్య అని వెళ్ళి జ్యూస్ చేసి తీసుకొస్తుంది. జ్యూస్ చేసి తీసుకొచ్చేసరికి ఇంకా జ్యూస్ పట్టించి మధ్యాహ్నం భోజనం కూడా తినిపిస్తుంది. ఒక 2-3 రోజులకి కోలుకుంటుంది నర్మద. అలా కోలుకున్న నర్మద సడన్ గా హాల్లోనే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇన్ని రోజులు వల్లి చూసింది కదా రామరాజు ఇటు వీళ్ళందరూ సేవలు చేయడం, అదంతా చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది. అసలే ఆవిడ్ని దూరం పెట్టాలని నేను చూస్తుంటే మళ్ళీ దగ్గరైపోతున్నారు. ఇది కాదు పరిస్థితి, ఏదొకటి చెయ్యాలి అనుకున్న వల్లికి అవకాశం దొరికిందని నర్మద కళ్ళు తిరిగి పడిపోవడంతోటే ఇంకా మావయ్య అంటూ గట్టిగా ప్రేమ పిలుస్తుంది. పిలిచేసరికి ఏమైందమ్మా అనగానే అక్క అనేసరికి ఇలా పడుకోబెట్టు అనేసరికి ఏముంది మళ్ళీ సేవలు చేయించుకోవడం కోసం ఇలా కళ్ళు తిరిగి పడిపోయినట్టు నాటకాలేస్తుంది. అయినా మావయ్య వాళ్ళు వేరే కాపురం ఉంటున్నారు, వాళ్ళ గురించి మీరెందుకు పట్టించుకుంటున్నారు, వాళ్ళు ఎలా అయితే ఏముంది, ఏమైపోతే మనకెందుకు, అయినా వాళ్ళని పట్టించుకోకూడదు. సాగర్ మర్ది గారు ఎంత గొడవ చేశారో ఏమైనా గుర్తుందా మీకు, అసలు దాని గురించి ఆలోచిస్తున్నారా, ఆలోచించకుండా నర్మదకి బాగోలేదు అనేసరికి ఓ తెగ హడావిడి పడిపోతూ టెన్షన్ పడిపోతూ ఉన్నారు. ఏంటిదంతా, అసలు కావాలనే నర్మద ఇదంతా కావాలనే నాటకం ఆడుతుందని అర్థమవుతుంది. ఎందుకంటే నర్మద మీతో కలిసిపోవడం కోసం
మళ్ళీ మీ కుటుంబంలో కలవడం కోసం. సాగర్ మర్ది గారు అన్న మాటలన్నీ మర్చిపోయారా? అవన్నీ మర్చిపోయి మళ్ళీ ఎలా కలుస్తారు మీరు? ఇవేమీ ఆలోచించకుండా ఎలా మళ్ళీ వాళ్ళతో కలిసి మాట్లాడతారు? అయినా నర్మద గురించి మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే నర్మద సాగర్ భార్య కాబట్టి. వాళ్ళు వేరే కాపురం ఉంటున్నారు, సేవలు చేయించుకోవడం కోసమే అంటూ నోటుకొచ్చినట్టల్లా మాట్లాడేసరికి వల్లి అక్క, ఏం మాట్లాడుతున్నావు? కావాలని ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోతారా? ఎందుకు పడిపోరు? ఇదిగో ఈవిడ గారు ఉంది కదా, కావాలనే పడిపోతుంది. ఎందుకంటే మాంగారు అత్తగారు అందరూ దగ్గరుండి సేవలు చేస్తున్నారు కదా. సేవలు చేస్తూ ఉండడం వల్లే కళ్ళు తిరిగి పడిపోయింది. అయినా ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే చూసి వారవలేని మనస్తత్వం ఇలానే జరుగుతుంది అని వల్లి అనేసరికి, వల్లి నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడకు అంటూ రామరాజు గట్టిగా కేకలు వేస్తాడు. నేనేం చేశాను మామయ్య గారు? నేనన్న దాంట్లో తప్పేమీ లేదు కదా. నేను కడుపుతో ఉన్నానని కుళ్ళుకున్నారు. నేను కడుపుతో ఉండడం వాళ్ళకి నచ్చలేదు. ఆ కుళ్ళుబోతు తనంతోనే కదా నా కడుపు పోగొట్టాలని చూసింది అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు పువల్లి? నర్మద కడుపు పోగొట్టాలని చూడడం ఏంటి? ఎప్పుడు నర్మద అలాంటి పని చేయదు. ఎందుకు చేయదు మామయ్య గారు? నా కడుపులోని బిడ్డ ప్రాణం పోవడానికి కారణం నర్మదే అంటూ మాట్లాడేసరికి చెంప చెల్లుమనిపిస్తాడు. చూడు వల్లి, పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యొద్దు. ఇంటి పెద్ద కోడలువని ఇంతసేపు నువ్వు మాట్లాడిన ప్రతి మాట నేను ఓపిగ్గా భరించాను. నర్మద మీద నింద వేస్తావేంటి? అందరూ సంతోషించాలి, అందులో నేను ఉండాలి అనుకునే మనస్తత్వమే తప్ప ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలని చూసే మనస్తత్వం కాదు. నువ్వు కడుపుతో ఉన్నావా? నీ కడుపు నర్మద పోగొట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? ఎప్పటికీ నర్మదా పని చెయ్యదు అనగానే, లేదండి అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు బుజ్జమ్మ? నీకైనా బుద్ధుందా లేదా? నువ్వు నర్మద గురించి అర్థం చేసుకున్నది ఇంతేనా? ఒక అమ్మాయి కడుపుతో ఉందంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఎన్ని ఆశలు పెంచుకుంటారో నర్మద కూడా అంతే ఆశ పెంచుకుంది. అంతే తప్ప నాకు కడుపు రాలేదు, వల్లి అక్కకి కడుపు వచ్చింది, ఆ కడుపు ఉండనివ్వకూడదు అని ఈర్ష్యతో మాత్రం ఎప్పుడూ చెయ్యలేదు అనగానే, మరి ఆ రోజు జ్వరం వచ్చినప్పుడు హడావిడిగా నేను వద్దని చెప్పిన హాస్పిటల్కి తీసుకువెళ్ళిందండి. కడుపుతో ఉన్న మనిషికి జ్వరం రాకూడదు అన్న ఒకే ఒక్క ఆలోచనతో తీసుకెళ్ళుండొచ్చు. తను ఏమీ కావాలని తన కడుపులో బిడ్డ ప్రాణాలు తీయాలని అనుకోలేదు కదా. అయినా తనని తప్పు పడుతున్నారు. నర్మద చాలా మంచిది. నాకు వచ్చిన కొత్తలో నర్మద గురించి నేను తప్పుగా అనుకున్నా, సాగర్ని మార్చేస్తుంది అనుకున్నా, ఇంటి కోడలుగా ఉండవలసిన ప్రతి లక్షణం నర్మదక ఉంది అని నాకు క్లియర్గా తెలుసు. నర్మదను మాత్రం ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోను అని చెప్పి రామరాజు గట్టిగానే వల్లికి వార్నింగ్ ఇస్తాడు. అచ్చు బాబోయ్, అది కాదు మామయ్య గారండి అనగానే, ఇంకేం మాట్లాడద్దు వల్లి, ఇంటి పెద్ద కోడలు కదా, ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అని మాత్రం నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే కొన్నిసార్లు మనం మాట్లాడే మాట ఎదుటి వాళ్ళని బాధ పెడుతుంది. తను ఏ తప్పు చెయ్యలేదు. నీ కడుపులో బిడ్డ ప్రాణం పోవడానికి కారణం కూడా తను కాదు. మరి అలాంటి తప్పుడు నువ్వు ఎందుకు అలాంటి పని చెయ్యాలి అంటూ ఇంకా మాట్లాడేసరికి, అది కాదు మామయ్య గారండి అనగానే, నర్మదకు క్షమాపణ చెప్పు అని చెప్పి ఇంకా రామరాజు గట్టిగా అనడంతో ఇంకా క్షమాపణ చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. బుజ్జమ్మ, నీకు కూడా చెప్తున్నాను, నర్మదకి వంట చేసుకోవడం రాదు కాబట్టి వంట చేసివ్వి. వాళ్ళు వేరే కాపురం ఉంటున్నారంటే ఆ నడిపోడు వల్ల అంతే. నర్మది ఏమీ ఇంటి నుంచి దూరం అవ్వాలని ఏ రోజు కోరుకోలేదు. ఈ ఇంటితోటే కలిసి ఉండాలని కోరుకుంది. తండ్రిని సైతం ఎదిరించింది. తండ్రి తన భర్తకు సపోర్ట్ చేస్తున్నా తండ్రిని కూడా మందలించింది. ఇలాంటి కోడలు ఎక్కడ ఉంటుంది? ఇలాంటి కోడల్ని నువ్వు తప్పు పడుతున్నావా? తనని బాధ పెడుతున్నావా? ఇక మీదట ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండు అని చెప్పి మాట్లాడేసరికి సరే అని బుజ్జమ్మ కాస్త చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా నర్మద గదిలోకి వచ్చేసి పడుకునేసరికి ఇంకా ప్రేమ అయితే నర్మదకు దగ్గరుండి సేవలు చేస్తూ ఉంటుంది. వల్లి గదిలోకి వచ్చి అవి ఇవి విసిరికొట్టి, చిచ్చి నేను ఇంట్లో ఒక మనిషిలా కూడా ఎవరికీ కనిపించట్లేదు అని చెప్పి చాలా సీరియస్ అయ్యేసరికి, ఎందుకే నోటుకొచ్చినట్టల్లా వాగుతున్నావు? నువ్వు మాట్లాడడం వల్ల అందరిలోనూ నువ్వే తక్కువయ్యావు. ఆ నర్మద ఏం చేసింది అనగాని, ఏం చేసిందా? అందరితో ఎలా సేవలు చేయించుకుంటుందో చూస్తున్నావు కదా.
తనకు హెల్త్ బాగోలేదు కాబట్టి సేవలు చేయించుకుంటుంది. చూడు వల్లి, నువ్వు మరీ ఎక్కువ రెచ్చిపోతే అసలు బండారం బయటపడిపోతుంది. నీకసలు కడుపే లేదన్న విషయం నిరూపించడానికి తనకు క్షణకాలం పట్టదు. తను అలా నిరూపించిందంటే నీ బ్రతుకు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. నిన్ను సపోర్ట్ చేసి మీ అత్తగారు మాట్లాడుతుంది కదా అని నువ్వు విర్రవీగుతున్నావు. మీ అత్తగారు నీకు సపోర్ట్ చేసి మాట్లాడినా ఖచ్చితంగా చాలా తీవ్రమైన తీవ్రమైన పరిణామం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మీ అత్తగారు ఇప్పుడు కూల్గానే ఉండొచ్చు. రేపన్న రోజున నువ్వు అసలు కడుపుతో లేవని, కడుపు పోయిందని చెప్పడం కూడా ఒక అబద్ధము అన్న విషయం గనక బయటికి వచ్చిందే అనుకో, తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు అని చెప్పి సుక్కు కాస్త వార్నింగ్ ఇచ్చేసరికి అవునే నిజమే, ఈ విషయం అర్జెంటుగా అమ్మకు చెప్పాలని మొత్తం చెప్తుంది. చూడు వల్లి, కొంచెం అణిగిమణిగి ఉండడంలో తప్పులేదు. మనకు అవకాశం వచ్చేంత వరకు మనం సైలెంట్గా ఉండాలి. మీ నాన్న ఎలాగా రైస్ మిల్లు చూసుకుంటున్నాడు కాబట్టి రైస్ మిల్లులోనే ఇదంతా చేస్తూ ఉంటాడు. ఇక మీదట జాగ్రత్తగా ఉండు, ఆ నర్మద విషయంలో జాగ్రత్తగా ఉండు అని చెప్పి మాట్లాడేసరికి నర్మద గదిలో కూర్చుని ఉంటుంది కదా, బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఏమైంది అక్క, ఎందుకు అంతలా బాధపడుతున్నావు అనగానే, అత్తయ్య నా మీద ఎంతో ప్రేమ చూపించేవారు. ఆ వల్లి అక్క చేసిన మోసానికి నన్ను తప్పు పడుతున్నారు అనగానే, నువ్వేం టెన్షన్ పడకక్క, నువ్వు పూర్తిగా కోలుకున్న తర్వాత ఆ మెరుపు తీగ ఎవరు అన్న విషయం క్లియర్గా తెలుసుకుందాము. కావాలంటే తన ఫేసు మనకి గుర్తుంది కాబట్టి స్కెచ్ ఆర్టిస్ట్ అయినా సరే ఫోటో గీయించి ఏదో రకంగా తను ఎక్కడుంటుంది ఏంటి అని తన వివరాలు కనుక్కొని ఖచ్చితంగా నిజాన్ని బయట పెడదామక్క. నువ్వు తప్పు చేయలేనప్పుడు నువ్వెందుకు టెన్షన్ పడాలి? నువ్వు ఏ తప్పు చేయవని నాకు తెలుసు. అలాంటి తప్పుడు నువ్వు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. జాగ్రత్త, ఇంకా ఏం మాట్లాడకక్క, నువ్వు నార్మల్గానే నీ పని నువ్వు చూసుకో. ఎందుకంటే తర్వాత నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను. అత్తయ్య కూడా నీవంటే ఇష్టమే, కానీ ఇంటికి వారసుడు వస్తున్నాడు అని సంబరపడ్డ అత్తయ్యకు నిరాశ ఎదురైనందుకు నీ మీద కొంచెం కోపంగా ఉన్నారేమో తప్ప నీ మీద మాత్రం అత్తయ్యకి ఎలాంటి కోపం ఉండదు అని చెప్పి మాట్లాడేసరికి లేదు ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా అంటూ ఉంటారు. ఇంక ఈలోపు సాగర్ ఇంటికి వస్తాడు. ఇంటికి రావడంతో ఏమైంది నర్మద, కళ్ళు తిరిగి పడబోయావంట అనగానే, నీకెవరు చెప్పారు అనగానే, ధీరజ్ ఫోన్ చేసి చెప్పాడు. అసలు ఏమైంది అనగాని, అంతా నీ వల్లేది సాగర్ అని చెప్పనేసరికి, నేనేం చేశాను? అసలు నువ్వు మా నాన్న మాట ఎందుకు వింటున్నావు? మా నాన్న మాట విని చెడు త్రోవలో నడుస్తున్నావు. అది చాలా పెద్ద పొరపాటు. అది నీకు అర్థం కావట్లేదు. ఎందుకు నువ్వు అదే పని చేస్తున్నావు? అస్తమాను ఆ పని చెయ్యొద్దు అని నీకు చెప్తుంటే అర్థం కాదా? మా నాన్న నీ మంచి కోసం చెప్తున్నాడనుకుంటున్నావా? కాదు, మామయ్య గారి మీద కోపంతో నిన్ను రెచ్చగొడుతున్నాడు. అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అనగాని, నేనేం చేశాను? నేనేమీ తప్పుగా అర్థం చేసుకోలేకపోవడం ఏమీ లేదు కదా అని చెప్పనేసరికి, ఉంది, నువ్వు ఇక మీదట మా నాన్న మాట వినొద్దు, దయచేసి అర్థం చేసుకో అని చెప్పి ఇంకా నర్మద కాస్త సాగర్కి అర్థమయ్యేలా చెప్తుంది. ఇంకా నర్మద పూర్తిగా కోలుకున్న తర్వాత వల్లి దగ్గరికి వెళ్తుంది. ఏంటి వల్లి అక్క, నువ్వు తప్పు చేయలేదు అని నువ్వు అంత కాన్ఫిడెంట్గా ఉంటే నువ్వు తప్పు చేశావని ప్రతి సాక్ష్యం నా దగ్గర ఉంది. నిరూపించడానికి క్షణకాలం పట్టదు. నువ్వు కడుపుతో లేవన్న విషయం నాకు క్లియర్గా తెలిసిపోయింది. ఇన్ని రోజులు అనుమానం, డౌట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడైతే క్లారిటీ వచ్చింది. చెప్తానక్క, తొందరలోనే, వీలైనంత తొందరలోనే నువ్వు కడుపుతో లేవు, ఇదంతా నాటకమని, నీ కడుపు కూడా అబద్ధమని, కావాలనే నన్ను ఇరికించడం కోసం ఇలా ప్లాన్ చేశారని మొత్తం విషయం సాక్ష్యాలతో సహా బయట పెడతాను. నువ్వేం టెన్షన్ పడవలసిన అవసరం లేదక్క, మొత్తం బయటికి వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా
ఇంకా నర్మద కాస్త వల్లికి వార్నింగ్ ఇచ్చేసరికి వల్లి టెన్షన్ పడిపోతుంది. ఏంటే ఇలా జరుగుతుంది అనగానే, ఏమో వల్లి, నాకు అదే భయంగా ఉంది. ఆ మెరుపు తీగేమో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. తన గనక దొరికేసింది అనుకో, ఇంకా నీ బండారం బయట పడిపోయినట్టే. ఇంకా నిన్ను ఎవరూ అడ్డుకోలేరు. ఎందుకంటే నర్మద ఖచ్చితంగా నీ విషయాన్ని బయట పెట్టేస్తుంది. అసలే నర్మదని రెచ్చగొడుతున్నావు. ఎప్పటికప్పుడు నర్మదని రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నావు. ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా నీకు చెప్తున్నా నా మాట వినిపించుకోకుండా ప్రతి క్షణం నర్మదను రెచ్చగొడుతున్నావు. తర్వాత నీ ఇష్టమని చెప్పి ఇంకా చాలా గట్టిగానే మాట్లాడుతుంది. మాట్లాడేసరికి ఏమో నాకు అదే టెన్షన్గా ఉంది అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు. ఇంకా నర్మద ఇటు ప్రేమ ఇద్దరు కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. ఇంకా అలా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళిద్దరూ, మెరుపుతీగ గురించి మీరేమైనా తెలుసుకున్నారా డాక్టర్ అనగానే, మీకు ఆ విషయం చెప్దామనే ఫోన్ చేద్దామంటే మీ ఫోన్ నెంబర్ నేను తీసుకోలేదు. మెరుపుతీగానే ఈ హాస్పిటల్లో ఒక స్లీపర్ ఉంది, తనే మెయిన్ స్లీపర్ అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏంటి స్వీపర్ అనగానే, అవును అక్క, ఆ రోజు మాటలు గుర్తొచ్చాయా? ఫ్లోరు తెల్లగా అది ఇది అంటూ ఎలా మాట్లాడిందో చూసావు కదా. నిజంగానే తను మెయిన్ స్వీపర్ అయ్యుంటుందక్క అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా అవునా, ఒకసారి పిలిపించండి అనగాని సరేనండి అని ఇంకా బయట నుంచి నర్సుని పిలిచి ఆ మెరుపు తీగను ఒకసారి రమ్మని చెప్పు అని చెప్పనేసరికి సరే అని ఇంకా మెరుపు తీగను కాస్త రమ్మని చెప్తారు. ఏంటి సార్, ఏంటి రమ్మన్నారు? నాకు ప్రమోషన్ ఇవ్వడం కోసమా లేక జీతం పెంచడం కోసమా అనగాని, మా కోసం అని చెప్పి పక్క నుంచి నర్మదా ప్రేమ మాట అనేసరికి పక్కకు చూడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మీరెవరు అనగాని, ఎందుకు తెలీదు, మేమెవరో మీకు తెలీదా అంటూ గబగబా వెళ్ళి చెంప పగలగొట్టేసరికి, తెలుసు ఆ రోజు హాస్పిటల్కి అని చెప్పాను గానే, అదే ఆ రోజు హాస్పిటల్కి వచ్చాము, కానీ అబార్షన్ అయిందని చెప్పావు కదా. అసలు నువ్వు డాక్టర్వే కానప్పుడు అబార్షన్ అయిందని ఎలా చెప్పావు అనగానే, నాకేం తెలీదు మేడం, వాళ్ళు చెప్పమన్నట్టే చెప్పాను. సుకన్య నాకు ముందే తెలుసు, తను నేను స్నేహితులం. తనే నాకు ఫోన్ చేసి డాక్టర్ వేషం వెయ్యాలి అని చెప్పింది. అదే సమయంలో మా హాస్పిటల్లో డాక్టర్లు కూడా లేకపోవడంతో ఇంకా ఎవరు నన్ను ప్రశ్నించే వాళ్ళు ఉండరని నేనే కావాలని డాక్టర్ వేషం వేసి కడుపు లేని మనిషికి అబార్షన్ అయిందని నేనే చెప్పాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా ప్రేమ నర్మద ఇద్దరు కూడా చెంపలు వాయిస్తారు. వాయించేసరికి, మేడం వాళ్ళు చెప్పమంటేనే చెప్పాను అనగానే, అలా ఎలా అబద్ధం చెప్తావు? పైగా నా బండి మీద నుంచి పడిపోవడం వల్లే ఇలా జరిగింది అని చెప్తున్నావు కదా అంటూ మాట్లాడేసరికి, అది కాదు మేడం అని చెప్పాను. కానీ ఇంకా నువ్వు నాకేమీ చెప్పకు, నువ్వు ఇంత మోసం చేశావు, క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, పద అర్జెంటుగా ఇంటికి వెళ్ళి నిజం చెప్పాలి, మా ఇంట్లో వాళ్ళకి నిజం తెలియాలి అనేసరికి, మేడం అది కాదు మేడం అని చెప్పి ఎంతగానో బ్రతిమాలుతుంది. నువ్వెంత బ్రతిమాలినా ఏం చేసినా కానీ నేనైతే ఏమీ చెయ్యలేను, అది గుర్తుపెట్టుకో. నువ్వు వెంటనే మాతో పాటు బయలుదేరి రావాల్సిందనేసరికి, ప్లీజ్ మేడం అంటూ బ్రతిమాలినా కానీ ఇప్పుడు కనుక నువ్వు మాతో రాకపోతే పోలీస్ స్టేషన్కి అప్పగించాల్సిన పరిస్థితి వస్తుంది, తర్వాత నీ ఇష్టం అంటూ ఇంకా గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా తను వస్తాను అని చెప్తుంది. ప్రేమ నర్మద ఇద్దరు కూడా ఇంటికి తీసుకొస్తారు. ఏమన్నావక్క, నేను కళ్ళు తిరిగి పడిపోతే సేవలు చేయించుకోవడం కోసం జ్వరము రాకపోయినా జ్వరం వచ్చిందని చెప్పానా? నేను సంతోషంగా ఎదుటి వాళ్ళు ఉండడం చూసి తట్టుకోలేను అని చెప్పానా? చాలా తప్పుగా మాట్లాడుతున్నావక్క, చాలా చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నువ్వింత దారుణంగా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు. ఏమన్నావు? నీ కడుపులోని బిడ్డ చనిపోవడానికి కారణం నేనన్నావు కదా. నేను నీ కడుపులోని బిడ్డ చనిపోవడానికి కారణం నేను కానే కాదు, ఎందుకంటే నీకు కడుపే లేదు కదా అనగానే, ఏం మాట్లాడుతున్నావు నర్మదా అని చెప్పి రామరాజు అయితే అంటాడు. అవును మామయ్య గారు, అసలు వల్లి అక్క కడుపుతోనే లేదు, చెప్పు అని చెప్పి తనని తీసుకొచ్చేసరికి ఇంకా తను కాస్త వస్తుంది.
మెరుపు తీగను చూడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నర్మద. ఇప్పుడు సారీ వల్లి అయితే, ఇప్పుడు చెప్పు వల్లి అక్క, నిజంగా నువ్వు కడుపుతో లేవా? మామయ్య గారు అడుగుతున్నారు కదా, ఏం మాట్లాడుతున్నావు నర్మద అంటూ నన్ను ప్రశ్నిస్తున్నారు కదా, అసలు నువ్వు చెప్పు, నేను కడుపుతో ఉన్నానా లేనా అన్న విషయం నువ్వు మాట్లాడి చెప్పక్క అని చెప్పనేసరికి అది అది అనగానే, నువ్వు డాక్టర్వి కదా, ఈ డ్రెస్లో ఉన్నావేంటి అనగానే, తను డాక్టర్ కాదు మామయ్య, మెయిన్ స్వీపర్ అని మొత్తం విషయం చెప్పేసరికి ఇంకా నా వల్లి ఏం చేస్తుంది, చెప్పక చస్తుందా? అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఇంకా చెప్పకపోతే ఇబ్బంది కదా, దొరికిపోయింది, నిజం బయట పెట్టకపోతే కష్టమని ఇంకప్పుడైతే వల్లి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. చెప్పడంతో రామరాజుకి చాలా కోపం వస్తుంది. ఇంకలా కోపం రావడంతో రామరాజు వల్లి చెంప పగలగొడతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.